ఇచ్చినప్పుడు నెంబర్ 1 పట్టాలు చూసే పని లేదు. క్వాలిటీ మందాలు లేవు సార్ మధ్యలో మళ్ళీ మేమే చేస్తాం. మా శాఖ ద్వారానే చేస్తాం. అయితే DCMS ద్వారా పంపిణీ చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో అంటే ఎక్కువగా ధాన్యం పండించే 5-6 జిల్లాలో వర్షాల వల్ల మీరు టెన్షన్ పడి చాలా ఇబ్బంది లేకుండా మీకు పట్టాలనేది తప్పకుండా చేద్దాం. ఒకటి నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో కూడా నేను చెప్పి ఈసారి డబ్బులు కేటాయించింది దేనికంటే మీరు కల్లాల దగ్గర ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతి గ్రామంలో ఎక్కడైతే పంచాయతీకి సంబంధించిన భూమి ఉందో దాన్ని మొత్తం ఒక ప్లాట్ఫామ్ తయారు చేసేటట్టు పంచాయతీరాజ్ నిధులు ఇచ్చేటట్టు అంటే అందరూ వాడుకోవచ్చు. రైతు అక్కడ ఒక 10 సెంట్లు ఉన్నా 5 సెంట్లు ఉన్నా దాన్ని సిమెంట్ గా చేసేస్తే మీరు అక్కడ ధాన్యాన్ని మీరు అక్కడ కష్టపడి పండించిన తర్వాత ఆరబెట్టుకోవడానికి కోసం అవకాశం కల్పించడానికి కోసం అదొక ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఈ సంవత్సరం చేస్తాం. సమ్మర్ లో కూడా వస్తుంది సార్ ఇబ్బంది మొక్కజొన్న సమయంలో సమ్మర్ కూడా ఇబ్బందులు పడుతుంది. పసుపు ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం చేస్తున్నాం. టేకప్ చేస్తున్నాం. జనాలనే ముందు మొదలు పెడుతున్నాం. వరబాపురంలో అక్కడ ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తాం. స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.